నమస్తే. వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు అయితే బీజేపీ లీడర్ గడ్డం సాయి కిరణ్ అన్న గారు ఉన్నారు. మరి వారితో మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే. అన్న, నిన్నైతే మనం రీసెంట్లీ జరిగింది అయితే విన్నాం. అదే ఈటల రాజేందర్ గారు సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. మరి దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? ఇప్పుడు ఈటల రాజేందర్ గారు సీఎం రెడ్డి మీద ఎందుకు విమర్శ చేయాల్సి వస్తుందంటే, హైడ్రా అనే ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి ప్రజల్ని ఊకే భయాందోళన క్రియేట్ చేయడం. ఎందుకంటే ఆల్రెడీ పాకిస్తాన్ బాంబులు, పాకిస్తాన్ ఇండియా మధ్యలో యుద్ధం జరుగుతున్న సందర్భాన్ని చూడకుండా కూడా దేశమంతా కూడా ఒకదానిపైన అలర్ట్ అయి ఉంటే, ఇక్కడ పర్టికులర్గా ఇక్కడ ఇండ్ల మీద పోయి దాడి చేయడము, ఇళ్ళని కూలగొట్టడం, వాళ్ళకి నోటీసులు ఇవ్వడము జరుగుతూ ఉంది. ఆల్రెడీ కట్టిన ఇళ్ళని కూలగొట్టడం జరగదు అని చెప్పేసి గతంలో మాట ఇవ్వడం జరిగింది. మళ్ళీ కూడా ఇప్పుడు మళ్ళీ కూలగొట్టే ప్రయత్నం చేస్తుంటే, అక్కడ ఆ సందర్భంలో ఈటల రాజేందర్ గారు ఏం చేశారంటే, నేను హెచ్చరిస్తా ఉన్నాను, దయచేసి పేద ఇళ్ల జోలికి పోవద్దు, పేద ఇళ్ల జోలికి పోయినట్టయితే తస్మాత్ జాగ్రత్త బిడ్డ, మీరు బాగా ఎక్కువ చేస్తున్నారు, వాళ్ళు చనిపోయే పరిస్థితి ఉన్నారు, గుండె నొప్పి వచ్చి ఆగిపోతున్నారు, ఒక్కొక్కరు గర్భిణులు ఉన్నారు, ఇలాంటి వాళ్ళందరూ బాధ చూశారు. రాజేంద్రన్ ఏమంటే ఇలాంటి వాళ్ళ జోలికి వస్తే మాత్రం మంచిగా ఉండదని చెప్పేసి హెచ్చరించడం జరిగింది. దాన్ని వీళ్ళు వక్రీకరించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అది కరెక్ట్ అని చెప్పి తెలియజేస్తా ఉంది. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ గారి పైన నడి రోడ్డుపై గుంజిలు తీపిస్తా అని కూడా జగ్గారెడ్డి గారు కమెంట్స్ వేశారు. ఇంకా తను అదే ప్రెస్ మీట్ పెట్టి మరి కొన్ని వాక్యాలు కూడా చేశారు. మరి దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? జగ్గారెడ్డి మాట్లాడే మాటలు అసలు నేను అంత పెద్ద వ్యక్తిని అంటే నేను ఆయన పెద్ద వ్యక్తి కూడా అంటే ఏజ్లో పెద్ద వ్యక్తి కాబట్టి ఆయన మాట అనొద్దు, కానీ అనాల్సి వచ్చే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే జగ్గారెడ్డి మాట్లాడుతుంటే ఒక శాసనసభ్యుడిగా పనిచేసిండు, ఆయన అన్ని లుచ్చా మాటలు లుచ్చారెడ్డిగా చిల్లరగా మాట్లాడుతూ ఉండని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఆయన మాట్లాడుతున్న పదజాలాలు కరెక్ట్ లేవు. గాండు అనుకుంటా, లేకపోతే ఇంకోటి రోడ్డు మీద గుంజులు తీపిస్తా అని పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నాడు. పిచ్చి గిట్ట లేచిందేమో, సినిమా గిట్ట ఫెయిల్ అయినట్టుంది, అసలు బుర్ర పనిచేస్తలేదు, చిప్పు గిట్ట ఊసిపోయిందేమో, మరి సినిమా ఫెయిల్ అయినందుకు గిట్ట ఆ పిచ్చితోనే అట్లా మాట్లాడుతున్నట్టున్నాయేమో అని నాకు అర్థమైంది. ఎందుకంటే నువ్వు సినిమాలు తీసుకుంటూ ఉండు, మంచిగా ఉంటుంది సైడ్ క్యారెక్టర్లో, లేకపోతే ఇంకేం తీసుకో. ఎట్లా ప్రజలు నీకు రెస్ట్ ఇచ్చిరు, నీ బట్టలు ఇప్పేసిరు. ఆల్రెడీ నువ్వు బట్టలు ఇప్పుడు కాదు, ప్రజలే నీ బట్టలు ఇప్పేసిరు. ఎందుకంటే నేను ఎమ్మెల్యే పదవి నుంచి తొలగించేసిరు. రాజకీయంగా నేను పక్కన పెట్టరు, 4 సంవత్సరాలు ఖాళీగా ఉన్నావు కదా, సినిమాలు తీసుకో. ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడితే జాగ్రత్త, మంచిగా ఉండదు, తస్మాత్ జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ఈటల గారు ఒక ఉద్యమకారులు, అట్లాంటి వారిని జగ్గారెడ్డి గారు అసభ్య పదజాలంతో కూడా చాలా మాటలు మాట్లాడారు. మరి మీరు ఏమంటారు దాని విషయంలో? ఈటల రాజేందర్ ఒక తెరిచిన పుస్తకం అండి. ఎందుకంటే యావత్ సమాజానికి తెలుసు, ఆయన ఈ రాష్ట్రానికి రాజకీయాలకు వస్తున్నప్పుడు సంపూర్ణమైనటువంటి ఒక వ్యాపారవేత్త, మంచి వ్యాపారవేత్త. తర్వాత తెలంగాణ బైఫర్ఫికేషన్ జరగాలని ఒక ఉద్యమం ప్రారంభం అవుతుంది, ఒక పార్టీ ప్రారంభమైందని చెప్పి ఆ పార్టీలో జాయిన్ అయి తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ తర్వాత 2వ స్థానానికి కైవసం చేసుకున్నటువంటి వ్యక్తి. ఆ కుటుంబం పక్కకు పెడితే ఈటల రాజేందర్ గారు 2వ స్థానంలో ఉన్నారు. అలా యావత్ రాష్ట్రంలో గల్లీ తెలిసినటువంటి వ్యక్తి. ఎంత మృదు స్వభావి, ఎంత మంచి వ్యక్తి, ఇంటలెక్చువల్, ఎంత ఆర్థికంగా ఎంతమందిని ఆదుకున్నాడు, సామాజికంగా ఎంతమందిని ఆదుకున్నాడు అని అందరూ తెలుసు. ఎన్ని వేల మంది విద్యాలయాలు చదివించినా కూడా తెలుసు. అలాంటి వ్యక్తి మీద విరుచుకుపడడం కరెక్ట్ కాదు. ఆయన ఏమంటా ఉన్నాడు, మీరు నిజంగా రాజకీయంగా కొట్లాడండి, ఆయన కొట్లాడదు అనట్లేడు, రాజకీయంగా పోరాడదాం మనం. కానీ ఇట్లా చిల్లర మల్లర మాటలు మాట్లాడుకుంటా, కుటుంబం మీద మాట్లాడుకుంటా, రకరకాలుగా నువ్వు రాజకీయంగా కొట్లాడడానికి రా. ఇప్పుడు ఈటల రాజేందర్ గారు ఒక ప్రశ్న వేసింది మీకు. ఈ రాష్ట్రము ఆర్థికంగా 30,000 కోట్ల నుంచి ప్రారంభం అయింది. ఇప్పుడు దాదాపు అది 1,30,000 కోట్ల వరకు పన్ను రూపంలో ఆదాయం వస్తూ ఉందని చెప్పడం జరిగింది. మరి ఆ ఆదాయం వస్తున్నాక కూడా ఇంకా దివాలా తీసింది అని చెప్పి బయట పోయి స్పీచ్లు ఇవ్వడం ఎందుకు అని చెప్పేసి ఈటల రాజేందర్ ప్రశ్నిస్తా ఉన్నారు. మన యొక్క రాష్ట్ర యొక్క ఔన్నత్యాన్ని ఎందుకు దిగజారుస్తున్నాం అని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. ఎందుకు మరి రేవంత్ రెడ్డి గారు కూడా ఎంత గలీజ్గా చిల్లరగా మాట్లాడుతూ ఉన్నారంటే, నేను అప్పులకు పోతే నన్ను చెప్పులు ఎత్తుకోనికి వచ్చిన దొంగలాగా చూస్తున్నారు అని అంటే ఎంత వేగ్గా ఉంది ఆ వర్డ్, ఎంత ఆక్వర్డ్గా ఉంది అనేది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే విషయాన్ని ఈటల రాజేందర్ గారు ఇలా మాట్లాడకు, రాష్ట్ర ఔన్నత్యాలు దిగజార్చకు, మీరు నడిపించే విధానం నీకు కరెక్ట్ రాక నీకు ఇబ్బంది అవుతుందని చెప్పి మాట్లాడడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి గారి ముందు ఈటల రాజేందర్ గారు ఎంత వాళ్ళ జోలికి వస్తే మేము ఊరుకోమని కూడా జగ్గారెడ్డి గారు కమెంట్స్ వేశారు కదా. అరే సీఎం రేవంత్ రెడ్డి గారు హెలికాప్టర్లో సీఎం అయినటువంటి వ్యక్తి. ఈటల రాజేందర్ గారు 7 సార్లు ఎమ్మెల్యే, ఇప్పుడు ఒకసారి ఎంపీ, మరి 2 సార్లు ఆర్థిక మంత్రిగా, ఒకసారి ఆర్థిక మంత్రి, ఒకసారి ఆరోగ్య శాఖ మంత్రి చేసిండ్రు. ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఈ రాష్ట్రాన్ని
మొత్తము దేశ స్థాయిలో మొదటి స్థానాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి. మరి అలాంటి వ్యక్తిని పట్టుకొని మీరు మాట్లాడితే ఏం చేసి ఆయన అదే విధంగా ఈ రాష్ట్రంలో ఉన్నప్పుడు సన్న బియ్యాన్ని ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి ఆయన కేసీఆర్ గారితో చెప్పి. మరి అలాంటి గొప్ప నాయకుడు బీసీ బిడ్డలకి వాళ్ళకి మీటింగ్లు పెట్టుకోవాలంటే ఇగో ఇలాంటి ప్రెస్ క్లబ్లలో అల్లల్లో వచ్చి మాట్లాడాల్సి వస్తున్నది. వాళ్ళకి ఆ డబ్బులు కూడా కట్టుకోలేని పరిస్థితి ఉంది. వీళ్ళకంటూ ఒక ఆత్మగౌరవ భవనాలు ఉండాలని చెప్పి ఆత్మగౌరవ భవనాలకి ఆ యొక్క కులాలకి ఆ యొక్క జనాభా ప్రాతిక కింద ల్యాండ్ ఇప్పించి నిర్మాణాలు చేయించాలి, వాళ్ళకి బిల్డింగ్లు కట్టించాలని చెప్పి ఆత్మగౌరవ భవనాలు కట్టించాలని ఆలోచన చేసినటువంటి మహా వ్యక్తి. అలాంటి వ్యక్తిని పట్టుకొని మాట్లాడితే ఏం చెప్తామండి? ఆయన ఈ తెలంగాణ సమాజానికి గల్లీ గల్లీ తెలిసి ఈటల రాజేందర్ గారి చరిత్ర